లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, అంటే బీజేపీకి వెరీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి, అవును, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత కేసులు, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఆ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపిస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏది టీడీపీ వైపు నుంచి, టీడీపీ సర్కిళ్లలో జరుగుతుంది. సరే, కొంతమంది నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక వైసీపీ నేతగా, జగన్ అభిమానించే వ్యక్తిగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది. అంటే చావబోయేవాడికి చెవులు వినపడవంటారు. ఎప్పుడు ఏ ప్రజలైతే మిమ్మల్ని మీరు ఎందుకు వస్తున్నారు ప్రజానీకంలోకి, ఏవండి నేను నారా బాబుని, ఏవండి నేను లోకేష్ బాబుని, ఏవండి నేను జగన్మోహన్ రెడ్డిని, నేను మీరు మమ్మల్ని గెలిపిస్తే అన్నీ చేస్తా, మీకేం కావాలో ఆకాశం, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్, కిందకి భూమికి దింపుతాను అని ఎన్నెన్నో వాగ్దానం చేసి మీరే ముఖ్యమంత్రులు అవుతున్నారు, మీరే మంత్రులు అవుతున్నారు, మీరే ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నారు. ఇలాంటి వచ్చినప్పుడు మీరు ప్రజలకి ఏం చేయాలి, మనం ఇవన్నీ ఆలోచించకుండా మన ప్రభుత్వంలోకి వచ్చాం కదా, వాడిని వేసేయి, వాడు వచ్చాడు అప్పుడు మన అన్నాడు కదా, వీడిని వేసేయి, బొక్కలో దొక్కాయి, లైఫ్ లాంగ్ పెట్టేసాయి, వ్యవస్థలు మేనేజ్ చేయి, సెంటర్లో మనకు ఉంది కదా అని ఈ ఆంధ్రప్రదేశ్ని కొత్తగా పసిబిడ్డ లాంటి ఆంధ్రప్రదేశ్ అది, మొన్న వచ్చింది అది. దాన్ని ఆఫ్ఘనిస్తాన్లా తయారు చేసేసి జేసీ కన్నీ వైసీ బన్నీ నన్నన్నాడు నిన్నన్నాడు నన్నంట, ఎన్నాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు, ఎన్ని సంవత్సరాలకు నాశనం చేస్తారు, ఇప్పుడే నాశనం చేసేయండి. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కట్టుకుని చావండి. ఎప్పుడు ప్రజలు బాగుంటారు, ఎప్పుడు ప్రభుత్వాలు బాగుంటాయి. ఈ విమర్శలు లేకుండా, ఈ మోసాలు లేకుండా, ఈ వెన్నుపోట్లు లేకుండా, ఈ డైరెక్ట్ పోట్లు లేకుండా, వ్యవస్థలు మేనేజ్ చేసి జైల్లో పంపించకుండా ఓన్లీ ప్రజల దగ్గరే కూర్చొని ఎప్పుడు చేస్తారు? నిన్ను ఏదో అన్నాడని, 23 ఎమ్మెల్యేలు ఈయన కొన్నాడని, ఈయన అన్నాడని, అతను నేను కొత్తగా వైసీపీ పార్టీ పెట్టుకొస్తే నేను ఇది అవినీతి చేశారని చెప్పి అన్యాయంగా నన్ను బొక్కలో పెట్టాడని, ఇది ఇద్దరు ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇంకా నాలాంటోడు మోగపోతాడు. ఓకే, దీనికి అప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్ ఒక పెద్దలకి నేను కొన్ని చెప్తున్నా, ముఖ్యంగా యువనాయకుడు కాబట్టి నారా లోకేష్కి చెప్తున్నా. నారా లోకేష్, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసా, రేవంత్ రెడ్డి గారు, ఆయన చూసి నేర్చుకో. నువ్వు చాలా గొప్ప నాయకుడు కావాలంటే రెండు ఉంటాయి ఆప్షన్స్. ఒకటి మంచి నాయకుడు, ఒకటి ముఠా నాయకుడు. ముఠా నాయకుడి పక్కన అనుచరులు ఉంటారు, మంచి నాయకుడి దగ్గర సహచరులు ఉంటారు. అనుచరులు అంటే డబ్బులు తీసుకొని మీరు కొట్టబడ్డే కొడతారు, ఓ పదవి తీసుకోను, ఇంకోటి తీసుకోను, ఒక బ్రాందీ షాప్ తీసుకోను, ఆడిని జైండర్ అంటే వాడిని కొట్టడమా తిట్టడమా జైల్లో పోయి చేస్తారు అనుచరులు. నువ్వు అధికారంలో లేకుండా పోయానుకో, అనుచరుడు వెళ్ళిపోయి వేరే వాడి అనుచరుడికి వెళ్ళిపోతారు. మంచి నాయకుడు సహచరులు అంటే మన కోసం ప్రాణం ఇస్తాడు. నారా లోకేష్ బాబు ఏం చేస్తే బాగుంటుంది, బాబు అక్కడ వర్క్ చేయాలి, అది కూడా చేస్తే బాగుండు, ఇది కూడా చేస్తే బాగుండు అనేవాడు సహచరులు. నువ్వు నీ దగ్గర సహచరులు ఉన్నారో అనుచరులు ఉన్నారో నువ్వే క్వశ్చన్ చేసుకో, నువ్వే ఆన్సర్ పెట్టుకో. ఆన్సర్ నేను చెప్తా. ఒక ఆన్సరు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పక్కనున్న వాళ్ళు సహచరులు, అనుచరులు కాదు. ఆయన అనుచరులు పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఒక 200-300 మంది రాజకీయ నాయకులు జైల్లో ఉండేవాళ్ళు, ప్రజలు ఎరగొట్టేసేవాడు. ఈ పాటికి ఆయన్ని ది గ్రేట్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డిని ఆయన్ని తిట్టారు, కొట్టేంత పనిచేశారు, ఆయన చేతిలో ఉన్న ఆ గన్ను కూడా లాగేసుకున్నారు, ఆయన జైల్లో పెట్టారు, ఆయన మన పార్టీలో ఉండడానికి వీలేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద లీడర్లు ఈయన మన థ్రెట్ అవుతాడేమీ వద్దన్నారు. ఎగరెస్ట్ ఆల్ యాడ్స్. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అధ్యక్షుడయ్యాడు. ఎంత ఉంటాడు?
భూమికి బెద్దడు, వామనుడిలాగా. తెలుసు కదా వామనుడికి ఎంత పవర్ ఉంటుందో, దైవశక్తి. ఆయన శక్తి ఏముందో ఆ ఉన్న 5 అడుగుల మనిషి 5,000 అడుగులు ఎతికాడు. దేనికి ఎతికాడు? బికాజ్ ఆఫ్ డెడికేషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి అని అయ్యాడు. అవి ఏం చేశాడు? రాగానే నన్ను ఎవరు జైల్లోకి పంపించారో వాళ్ళని వేసేయి, నెక్స్ట్ ఈ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ మళ్ళీ రాకుండా ఏదో వంక పెట్టేసి బొక్కలో పడేయండి, బీజేపీ వాళ్ళని ఎక్కడ పడేసి బొక్కలో పడేయండి, నేనే ఒక్కడు ఉండాలా. అలా ఈ షార్ట్ టైంలో ఏమి మంచి చేయదలుచుకున్నాడో ఎవరిని పట్టించుకోకుండా నవ్వుతూ రాజకీయాలు చేసే రాజకీయవేత్తని చాలా తక్కువలో ఈయన చూశా. అన్నీ చూస్తాను నేను. చూస్తే అతను నిన్ను బాగా తిట్టారనగానే నవ్వుతూనే సమాధానం చెప్తాడు. సీరియస్ ఇష్యూ ఉంటేనే సీరియస్గా మాట్లాడతాడు. ఇక్కడ ఇతను ఈ షార్ట్ టైంలో ఇందులో ఏముందంటే, ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలుసుగా మీకు, రకరకాలు చాలా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు ఎప్పుడు ఎవరు ఈయన మీద ఫిర్యాదులు చేస్తారో ఢిల్లీకి అనే కాకుండా వాళ్ళందరినీ నువ్వేంటి అని అందరినీ కలుపుకొని వన్ మ్యాన్ షో లాగా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా వాళ్ళందరినీ తన బిడ్డల్లాగా, తన తండ్రుల్లాగా, అన్నలాగా కలుపుకొని వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండి ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? నారా లోకేష్ ఎక్కడున్నాడు తెలుసా? జాతీయ స్థాయిలో ఒక ముఖ్య నాయకుడు అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు తెలుసా? ఇతను వాల్యూ, ఇతని యాంబిషన్, ఇతని పవర్, ఇతని తెలివితేటలు తెలిసే సోనియా గాంధీ గారు రేవంత్ జీ మహారాష్ట్ర వెళ్ళు, మహారాష్ట్రలో కాంగ్రెస్ లీడర్ లేరా, మాజీ ముఖ్యమంత్రులు లేరా, పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, దేశముఖులు చాలామంది ఉన్నారు కదా. అలా వస్తే అక్కడికి వచ్చి ఎక్కడ పిచ్చి పెట్టాడంటే తీసుకెళ్ళిపోయి, నేను రిపబ్లిక్ టీవీ చూస్తా, టైమ్స్ కూడా చూస్తుంటా. అది చూస్తే అందులో ముస్లిం సోదరులకు రిజర్వేషన్లు కావాలి, అవసరం, అనివార్యం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? భారతదేశ రాజకీయాల్లో ఒక ముఖ్య నాయకులుగా అవతరించబడ్డాడు. ఇప్పుడు ఎక్కడ ఏ ఇంగ్లీషు ఛానల్లో చూడండి అన్నీ రేవంత్ జీ ఇలా అన్నాడు, ముఖ్య అన్నాడు అని. రేవంత్ మీదే రిపబ్లిక్ టీవీలో మన డిబేట్ జరిగింది. 6003 603 టైమ్స్ను అది నావిక కుమారి ఆవిడ కూడా ఇంటో పెట్టింది. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకు అంత వచ్చాడు? అతనిలో పర్ఫెక్ట్ ఒక నిర్ణయాలు ఉన్నాయి, పర్ఫెక్ట్ ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇది ఉంటే ఈ రాజకీయం ఎలా ఉంటుంది అని ఎంత వాడు అంతై. అందుకే నేను వామనుణ్ణి అన్నా. మీ నాన్నగారి శిష్యుడు, పర్లేదు ఒకళ్ళ దగ్గర నేర్చుకోవటం తప్పేం లేదు. నేను కూడా వేరే ఎవరో చెప్తే నేను నేర్చుకుంటా. అన్నీ నాకేం తెలిసినట్టు ఇంత చదువుకున్నా నాకు పెద్ద అన్నీ తెలుసని నేను ఏదో కొయ్యను. నువ్వు ఎవరిని పట్టించుకోకర్లా. నువ్వు ఒక్కసారి ఒక 10 రోజులు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర సహచరులు ఎందుకున్నారు, నీ దగ్గర అనుచరులు ఎందుకున్నారు నీకు తెలిసిపోయింది. తెలిస్తే ఇప్పుడు నువ్వు అమ్మా నాకు బాధేసింది అశోక్, అది కనపడితే మాత్రం జగన్ పేరు కూడా ఎత్తను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు అమ్మతో ఇంత బాధపడ్డావే, మా అమ్మను చేస్తారండి, ఎంత అన్యాయం అండి అన్న నిజంగా ఒక తల్లికి బిడ్డలాగా ఎంత ఆకర్షించావే. మరి నీ ద్వారే, మీ పార్టీ వాళ్ళ ద్వారే ఎంతోమంది అమ్మలక్కలు తిట్టుతున్నావే. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒరే మా అమ్మని తిడితేనే నేను ఇప్పటికి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మని, వాడి పెళ్ళాని, వాడి అక్కని, వాడి చెల్లెల్ని, వాడి పిన్నిని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ ఆయనమ్మని, ఆడాళ్ళందరూ పట్టుకొని అమ్మలక్కల బూతులు తిడుతున్నారా ఎట్టా? టీడీపీ ద్వారా. అది నువ్వు కనుక అది ఖండించి వద్దు, నేను ఎట్ట బాధపడ్డానో వాళ్ళ అమ్మలు కూడా బాధపడద్దు, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అది చేస్తే అప్పుడు నువ్వు మంచి నాయకుడు అవుతావు. ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో పెద్దగా ఎదగాలనుకున్నావు, ఎప్పుడు ద్వేషాలతో నువ్వు ఎదగలేవు, జడ్గాటిగిరితో నువ్వు ఎదగలేవు. నువ్వొక్కడవే
ఐఎమ్ ద పర్సన్ అని నడుచుకుంటూ వెళ్ళినా కానీ నీకు పూలు చల్లాలంటే ఎలా చేయాలో సింపుల్, ఏం చేయక్కర్లా. ఎక్కడో మొన్న ఎలక్షన్ ముందు క్యాట్ బాల్ కట్టి తగిలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. మడ్డటం చేయపోయారు, ఇంత తగిలింది. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నా ఏం జరిగింది నీకు, ఖండిస్తున్నా ఇది, అది నాకైనా మా నాన్నకైనా నాకైనా మా కుటుంబానికైనా ఈయన కుటుంబానికైనా తప్ప అని ఉంటే నీ దగ్గర నువ్వు ముఠా నాయకుడు కాదు, మంచి నాయకుడివి, నీ దగ్గర సహచరులు ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు ఎందుకంటే నువ్వు భారత నిర్మాత కాకపోయినా భావిలో నువ్వు తర్వాత భావి జీవితంలో ఈ భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి పనులు నేర్చుకో. నాలాంటి వాడు కూడా ఇంట్లో కూర్చొని కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. అంతే తప్ప పోసాని ఇక్కడ కూర్చున్నాడు, వాడు ఎవడో చెప్పాడు, ఈడు TV5 వాడు ఉన్నాడు, అలాంటి వాళ్ళని నువ్వు ఎలా కొండ మీద కూర్చోబెట్టి అతన్ని దాన్ని చైర్మన్ చేసావంటే అది ఎంతో దురదృష్టం. నో ప్రాబ్లం, ప్రతి బియ్యంలో కూడా ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయి, అది రాయి అనుకుంటా, వాళ్ళు రాయి కాదు గులకరాయి. అలాంటి వాళ్ళని కానీ చూసుకో, నువ్వు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నీకు ప్రమాదకారో. నేను ప్రమాదకారినా మీకు అంటే నన్ను చంపేయండి, ప్రౌడ్ ఐ కెన్ సే. నేను నీ ప్రమాదకారి కాదు, నీ ఓటమిని కోరుకునేవాడిని, మీ నాన్నగారి ఓటమి కోరుకునేవాడిని అని అయితే నన్ను ఎప్పుడే లేపేసేయండి. నన్ను ఎప్పుడు లేరు, ఏ పొరపాటు చేస్తే అవే మాట్లాడతా, అది ఎవరైనా మాట్లాడతా. వైసీపీ రాజశేఖర్ని పొగిడాను, రాజశేఖర్ని విమర్శించాను, రామారావు పొగిడాను, రామారావు విమర్శించాను, మీ నాన్నగారిని పొగిడాను, విమర్శించాను. అన్నీ చూసుకోండి మీరు. నేను ఇక్కడ వస్తే ఇక్కడ కూడా విమర్శించాను. ఇది తప్పు, ఇది చేయటం, ఈ మాట అంటూ తప్పు అని నేను. అది నువ్వు క్లియర్గా ఇది చెప్పావు అనుకో, నాకు లైఫ్లో ఆ పార్టీ లేదు, పార్టీ నాయకుడు లేదు. ప్రౌడ్లీ ఐ కెన్ సే, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అష్యూరింగ్ యూ. ఎస్, థ్యాంక్ యూ పోసాని కృష్ణమురళి గారు, చాలా సమయం ఇచ్చారు. ఇది పోసాని కృష్ణమురళి గారు మాట్లాడుకున్నాం రండి అని అడిగితే గంటకు పైగా సమయం ఇచ్చి ఎన్నెన్నో అంశాలు మనతో ప్రస్తావించారు. అందులో వివాదాస్పదమైన అంశాలు, ఆయన మీద వచ్చిన వివాదాలు, వేరే వ్యక్తులు చేస్తున్న తప్పులు, అన్ని అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయన మీద వరుస కేసులు పెడుతూ ఉన్నారు. సో అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారి నుంచి ఆ వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా పోసాని కృష్ణమురళి కుండ బద్దలు కొట్టినట్టు అంటూ ఉంటారు కదా, కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానాలు చెప్పారు. సో దీని మీద ప్రజలందరికీ, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది బహుశా ఇంటర్వ్యూ అంతా కూడా చూసిన తర్వాత. ఇది టోటల్గా బిగ్ టీవీ మాట్లాడుకున్నారండి. మరొక ముఖ్యమైన నేతతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.